ఈరోజు మా పొలంలో వెళ్ళి ఆగాకరకాయలు అలాగే కొక్కులు తీస్తుంటే అనుకోకుండా నాపై శత్రువులు దాడి చేశాయి. అసలు ఆ శత్రువులు ఎవరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మోటివేషన్లా ఉంటుంది. ముందుగా చూడండి, మా పొలంలో సహజంగా నాటిన గరువు కొక్కులు నేలపై ఆకుల మధ్యలో అలాగే బీర మొక్కల మధ్యలో కనిపించాయి. ఈ గరువు కొక్కులు తడి వాతావరణం వల్ల ఇలాంటి గరువు కొక్కులు కనిపించడం సాధారణమే. మా ప్రాంతంలో వీటిని తింటారు. అలాగే మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను తీసిన కొక్కులు ఇవే. వీటిని గరువు కొక్కులు అంటారు. వీటిని కూర వండుకొని తింటాను ఈరోజు నేను. నెక్స్ట్ టైం చూడండి ఫ్రెండ్స్, నేను నాటిన బీర మొక్కలు. నేను వీటికి ఎటువంటి రసాయన ఎరువులు కానీ ఫర్టిలైజర్ వాడలేదు. ఇవి పూర్తిగా ఆర్గానిక్గా కాసినవి. ఇవి మా ప్రధాన పంటల్లో ఇది ఒకటి. కూరగాయలు ఎక్కువగా పండిస్తాం ఫ్రెండ్స్. మేము చూడండి చాలా ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా పొడుగ్గా కూడా ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా ఇలా బీరకాయలను స్వయంగా పండించుకున్నారా? అలా పండించుకుంటే కామెంట్లో తెలియజేయండి. నేను వీటికి పందిర్లా వేయకుండా ఇటువైపు అటువైపు ఒక కర్రను పాతి అలాగే దానికి ఎదురు కంపతో తాడుతో కట్టాను. అలా కట్టడం వల్ల ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా కట్టకపోతే కాయలు అనేవి నిటారుగా రావు. అలా రాకపోతే మనకి ఏంటంటే మార్కెట్ తీసుకువెళ్ళినా ఎవరు ఎక్కువ శాతం కొనరు. మా చేనులో సహజంగా నాటిన ఆగాకర లేదా బోడకాకర, వీటిని మేము ప్రత్యేకంగా విత్తకుండా తనంతట తానే నాటి పెరిగినవి. ఈ కాకరకాయల ఆకుల మధ్యలో దాక్కుని ఉండడంతో మొదట కనిపించలేదు. దగ్గరగా వెళ్ళి చూస్తే మాత్రం చిన్న చిన్న ముళ్ళతో ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇలాంటి మొక్కలు కొన్ని విత్తనం వేయకుండానే ప్రతి సంవత్సరం సహజంగా నాటుతూ ఉంటాయి. నా చేనులు ఇలా సహజంగా పెరిగే కాయగూరలు కనిపిస్తే ఆ ఆనందమే వేరు. అలా నాకు దొరికిన కాయలు ఒక్కొక్కటిగా తెంపుకుంటూ వెళ్తున్నాను. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయ్యింది. నేను కాయలు కోస్తుండగా ఆకులను బుట్టలుగా చేసుకొని చూసారా, ఇవే ఆగాకరకాయలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఎన్ని కాయలు దొరికాయి అన్నది. ఇవ్వండి, నేను ఎన్ని కాయలు అలా కొమ్మలు అయ్యి ఇవి కోస్తుండగా మీకు ఇక్కడ ఆకులను కొన్ని చూపిస్తాను చూడండి. శత్రువులు దాడి చేసి అన్నాను కదా, ఇవేనండి ఆ శత్రువులు. ఈ ఆకులను బుట్టలుగా కట్టుకొని వీటిని మా ప్రాంతంలో పుల్లేరు సీమలు లేదా పులిసీమలు అంటారు. చూడండి నా చెట్టుపై ఎక్కి ఎలా దాడి చేశాయో. అలాగే ఇక్కడ ఇంకో రకమైన చీమలు కూడా మీకు చూపిస్తాను. అవి ఏంటంటే ఇవి నల్ల చీమలు. వీటిని చలిసీమలు అంటాము. మరి మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అవి 1, 2 కాదు, కొన్ని వందల గుంపుల్లో ఉన్నాయి. చూసారా, అవి చాలా ఫాస్ట్గా కూడా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. అబ్బా చూడండి, ఇవి కరిస్తే మామూలుగా ఉండదు, కొంచెం నొప్పి గట్టిగానే వచ్చింది. అవన్నీ కలిసి కుడితే మాత్రం మనం చనిపోవలసిన ప్రమాదం కూడా ఉంది ఈ చీమలు. ఈరోజు నా చేనులో అడుగు పెడితే చిన్న చిన్న ఆచరణలు ఎన్నో కనిపిస్తుంటాయి. మీకు ఈరోజు వీడియోలో ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. జై హింద్.